ఫ్రెండ్స్ నెక్స్ బ్రాడ్గా కట్ చేస్తే షోల్డర్స్ జారిపోతున్నాయా? బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్, ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఉన్నప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ తొట్టిలాగా కాకుండా స్క్వేర్ షేప్లో నెక్ని కట్ చేయాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ మీకు బ్రాడ్గా కావాలి అంటే ఎలా కట్ చేసుకోవాలి? బ్రాడ్ వద్దు అంటే ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి? ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి? డాట్స్ని ఎలా మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది? నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు షోల్డర్ జారకుండా ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉంది, అలాగే ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి, నెక్ వెడల్పుని ఏ సైజు వాళ్ళకి ఎలా తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది? నెక్స్ ఏమో బ్రాడ్గా ఉండాలి కానీ షోల్డర్స్ అస్సలు జారకూడదు. అలా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? చూసారా, ఇక్కడ స్క్వేర్ నెక్ తొట్టిలాగా కాకుండా ఇలా స్క్వేర్ షేప్లో రావాలి అంటే పై వైపునేమో బ్రాడ్ ఎక్కువ ఇవ్వకూడదు, క్రింది వైపున మాత్రం ఇలా బ్రాడ్ ఇవ్వాలి. నెక్స్ట్ మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఉండాలి అంటే బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయ్యేలా ఫుల్ షోల్డర్ని, చంక డౌన్ని ఇలా మార్క్ చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి హ్యాండ్ డౌన్ కరెక్ట్గా మిడిల్లోకి తీసుకోవాలి. చంక క్రింది వైపున క్లాత్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.